జీవితంలో పూర్తి తృప్తిగా ఉండేవాడే అసలైన ధనవంతుడు కదంటారా. ఇక ఇలాంటి వారు కష్టానికి కృంగిపోరు, సుఖానికి లొంగిపోరు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండగలుగుతారు. ఇక అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ లక్ష్యం వైపు దృఢంగా ఉండే వారికే అదృష్టం కూడా అనుకూలంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీళ్ళకే విలువ ఎక్కువ, అవునా? అలాగే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నీలోని ఆ కాస్త మంచితనానికి విలువ ఎక్కువ. ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు. ఇక ఇలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని, అవునా? కానీ దుష్టాత్మలకు ఏం లభిస్తుందో మీరు ఎప్పుడైనా గమనించారా? దుష్ట కార్యాలను తలపెట్టే వారి హృదయం ఎప్పుడు అల్లకల్లోలంగా చిరాకుగా ఉంటుంది. ఆ మనసులో అనుక్షణం కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఇక ఆ అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇదేనా సుఖం అంటే? అయితే ధర్మ మార్గాన నడిచేవారు, సత్కార్యాలను చేసేవారు, సత్పాలితులైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి. వారి స్థితులు ఏవి కూడా వారి యొక్క జీవన గమనంలో బాధాకరంగా ఉండవు. సమాజంలో గౌరవ మర్యాదలు, మనసుకి సంతోషం లభిస్తుంది. అంటే సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు. సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన. అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకి కారణం కాదు. అధర్మం చేసే క్షణమే అది దుఃఖాలను ఉత్పన్నం చేస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే సుఖం రాదు. ధర్మానికి మరో పేరే సుఖం. అర్థమైందనుకుంటా. జీవితంలో లభించిన దానికంటే, అలాగే లభించబోయే దానికంటే అత్యంత విలువైనది మీ యొక్క నవ్వు. అందుకే జీవితాన్ని ఎప్పుడు కూడా నవ్వుతూ గడపండి, చింతించకండి. నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి, అన్నీ సానుకూలమవుతాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక తోటమాలి 100 కుండల నీళ్లు పోసిన ఏ ఋతువుల్లో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి, అవునా? ఇక దానికి చింతించడం ఎందుకు? అర్థమైందనుకుంటా. ఒక స్త్రీ కాని, పుస్తకం కాని, డబ్బు కాని పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళితే మళ్ళీ తిరిగి రావు. ఒకవేళ వచ్చినా కూడా స్త్రీ చెడిపోయి వస్తుంది, పుస్తకం చెరిగిపోయి వస్తుంది. ఇక డబ్బు మాత్రం డబ్బు విడతలు విడతలుగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వారు చేసిన అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనసు రోధిస్తుంది. తాను ఆ అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని తన యొక్క మనసుకి అనిపించవచ్చు. ఇక అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందడు. తన ఆలోచనలో పరివర్తన వచ్చింది. మరి ఆ వ్యక్తికి దండన ఎందుకు లభించింది? నిజానికి ఒక చర్య జరిగింది అంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం. కర్మానుసారమే ఫలితం ఉంటుంది. ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండనే లభిస్తుంది. చేసిన కార్యాన్ని బట్టి న్యాయం కూడా ఉంటుంది. అయితే మరి ప్రాయశ్చిత్తానికి, ప్రత్యాతాపానికి విలువే లేదంటారా? ఉంది, తప్పకుండా విలువ ఉంది. ప్రాయశ్చిత్తం ఇంకా ప్రత్యాతాపం వలన మనిషికి ఆత్మబలం పెరుగుతుంది. రానున్న దండనను స్వీకరించడానికి మనిషి యొక్క మనసుని ఆ యుద్ధం చేస్తుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా దండనను స్వీకరించడం వల్ల ఫలితం ఉంటుందా? మీరే ఆలోచించండి.
ఏ విషయం మీద కూడా ఆసక్తి లేని వారంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. వారికి ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వారిగానే తయారవుతారు. ఇక ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటి ప్రపంచమే వారి చుట్టూ ఏర్పడుతుంది. ఇక అలాంటి ఫలితాలని వారు తప్పకుండా అనుభవిస్తారు. గుర్తుంచుకోండి. ఎప్పుడు తన తండ్రి పుత్రుడు సుఖపడాలని కోరుకుంటాడు. వారి భవిష్యత్తు గురించే నిరంతరం చింతిస్తూ ఉంటాడు. ఈ కారణం వలనే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని స్వయంగా తానే నిశ్చయం చేస్తూ ఉంటాడు. తండ్రి తాను ఏ మార్గాన నడిచాడో, ఏ మార్గంలోని సంకటన పరిస్థితులను స్వయంగా చూశాడో, ఏ మార్గంలోని వెలుగు నీడలను స్వయంగా చూసి తెలుసుకున్నాడో, ఇక అదే మార్గంలో తన పుత్రుని కూడా నడవమంటారు. ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి. నిశ్చయంగా ఉత్తమ భావన ఇదే. అయితే ఈ ప్రశ్నల గురించి కూడా కొంచెం ఆలోచించడం మనం మర్చిపోతూ ఉంటాం. ఏమిటి ప్రశ్నలు? మొదటి ప్రశ్న, కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా? అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొంటారా? మరి గడిచిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి? రెండవ ప్రశ్న, పిల్లలకి తమ యొక్క తల్లిదండ్రుల నుంచే అన్నీ లభిస్తాయంటారు. తాను సంతానానికి సంస్కారం నేర్పదే తమ యొక్క తల్లిదండ్రులే. కానీ మనసులోని సమతుల్యాన్ని భగవంతుడు ఇస్తాడు. ఏ మార్గంలోనైతే తండ్రికి సాఫల్యం లభించిందో ఇక అదే మార్గంలో నడిచే సంతానానికి సుఖము సాఫల్యము లభిస్తాయని నమ్మగలరా? మూడో ప్రశ్న, జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు సవాళ్ల వలన ప్రయోజనం లేదంటారా? ప్రతి ఒక్క కొత్త ప్రశ్న కొత్త సమాజానికి తెర తీయదంటారా? అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలకు, కొత్త కొత్త సవాళ్లకు, కొత్త కొత్త సంఘర్షణలకు దూరంగా ఉంచడం వారికి మంచి చేయడం అంటారా, లేదా హాని చేయడం అంటారా? అంటే ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తుని నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దడం శ్రేష్టమో, అదే విధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షణలు ఎదుర్కోవడానికి మనోబలం, విజ్ఞత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా? ఆలోచించండి. నిర్ణయం మీదే. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.